తెలంగాణలో ఈ రోజు జరిగిన రైతు ఆశీర్వాద సభ ఒక పొలిటికల్ మీటింగా లేక నిజంగానే రైతులకు ఉపయోగపడే సభేనా? ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి కేవలం స్పీచ్ మాత్రమే కాదు, కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ని రిలీజ్ చేశారు. అసలు ఎవరికి ఎంత వచ్చింది అనేది చూస్తే జూలై 1 నుంచి తెలంగాణ గవర్నమెంట్ రైతు భరోసా ఫండ్స్ ని ఫేజ్ వైజ్ గా రైతుల అకౌంట్ లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తూ వచ్చారు. జూలై 1వ తారీఖున మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతులకు 2,482 కోట్లు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ చేశారు. అంటే ఎకరాకి 6,000 రూపాయలు చొప్పున దాదాపు ప్రతి రైతుకి అందింది. ఆ తర్వాత జూలై 2 నుంచి జూలై 6 మధ్యలో 3 నుంచి 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులని కవర్ చేస్తూ మొత్తం 68 లక్షల మంది రైతులకు 7,490 కోట్లు అందించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. మరి ఈ రోజు ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కేవలం ఒక స్కీమ్ మాత్రమే కాదు, తెలంగాణ అగ్రికల్చర్ ని బలోపేతం చేయడానికి మా కమిట్మెంట్ అంటూ 8 ఎకరాల వరకు భూమి ఉన్న 8 లక్షల మందికి పైగా రైతులకి 1,009 కోట్లు రిలీజ్ చేశారు. దీంతో జూలై 1 నుంచి ఈ రోజు వరకు 76 లక్షల మందికి పైగా రైతులకు దాదాపు 8,500 కోట్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయబడ్డాయి. ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఇంకా మిగిలిన విడతలు పూర్తయ్యేసరికి 9,000 కోట్ల రూపాయలు అర్హులైన రైతులందరికీ అందుతాయి అంటున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది, అందుకే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ కూడా వదిలారు. బడ్జెట్ లో రైతు భరోసా కోసం 18,000 కోట్లని కేటాయిస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు పంచిన 9,000 కోట్లు, ప్రకటించిన 18,000 కోట్లు కరెక్ట్ గా రైతులకు వెళ్లి తెలంగాణలో అగ్రికల్చర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందా లేదా అనేది వచ్చే కాలంలో చూడాలి. మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.